ఈ విశ్వంలోని ప్రతి అణువు చైతన్యంతో నిండి ఉంది. కాని మన శరీరంలో ఉన్న చైతన్యం కేవలం ప్రాణమిచ్చేది మాత్రమే కాదు, అది శక్తి, జ్ఞానం. అది విశ్వానికి అనుసంధానం చేసే ఒక తాడు లాంటిది. మన శరీరం కేవలం మాంసం, ఎముకల సమూహం మాత్రమే కాదు. ప్రతి మనిషిలో ఒక చైతన్య శక్తి ప్రవహిస్తుంది. ఆ శక్తి మన హృదయం మ్రోగింపు నుండి మన ఆలోచన చివరి మెరుపు వరకు ప్రతి క్షణం మనల్ని నడిపిస్తుంది. కాని ఆ శక్తి యొక్క అసలు పరిమళం, అసలు వైభవం మనం మేల్కొల్పే వరకు దాగి ఉంటుంది. మన కళ్ళకు కనిపించే మాంసపు కండరాలు వెనుక ఒక పెద్ద నిగూఢ శక్తి వ్యవస్థ నిండి ఉంది. అదే చైతన్య శక్తి. మన యోగులు, ప్రాచీన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. మన శరీరంలో శక్తి ప్రవహించే సున్నితమైన మార్గాలు మరియు శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ శక్తి కేంద్రాలను మేల్కొల్పితే ఏం జరుగుతుంది, ఇవి మేల్కొంటే మన జీవితం ఎలా మారుతుంది అనే లోతైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ కేంద్రాలను మేల్కొల్పితే మన జీవితం, శరీరంలోని మార్పులు రావడం మాత్రమే కాదు, మన మనస్సు, మన ఆత్మ కూడా ఈ విశ్వంతో మమేకమవుతుంది. ఈ విశ్వంతో మమేకం అవడంలో ఉంటుంది జీవితంలో మార్పు అనేది. మన సైన్స్ ఇంకా శాస్త్రం ఈ రెండు కోణాల నుండి ఈ శక్తి క్షేత్రాలను యొక్క రహస్యాలను తెలుసుకుందాం. అంతేకాదు, ఈ వీడియోని చివరి వరకు వినగలిగితే వీడియో చివర మరొక ప్రత్యక్ష అనుభవ సాధన కూడా ఉంటుంది. రండి, మన కష్టాలను తీర్చి మన జీవితాలను మార్చే ఆ రహస్య కేంద్రాలు మన శరీరంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని సరైన దిశలో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలో 72,000 నాడుల వ్యవస్థ ఉంది. దీనినే మనం ఎనర్జీ ఛానల్స్ అని అంటుంటాం. వీటిలో ప్రధానమైన చక్రాలు 7 ప్లస్ 108 ఉపచక్రాలు ఉంటాయి. సైన్స్ దీన్ని బయో ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ ఫీల్డ్ అని పిలుస్తుంది. సైన్స్ పరంగా చెప్పాలి అంటే ప్రతి కణంలో మైక్రోకాండ్రియా ద్వారా ఉత్పత్తి అయ్యే బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ. అదే దీన్ని శాస్త్రపరంగా చూస్తే దీనిని ప్రాణశక్తి అంటాం. ఆధునిక శాస్త్రపరంగా మెదడు, న్యూరాన్లు, నాడీ వ్యవస్థ, బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవన్నీ శక్తి ప్రవాహాలు, భౌతిక రూపాలు. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ప్లస్ 21 ఉపచక్రాలు, వందలాది నాడీ మార్గాలు ఉంటాయి. నిగూఢ గుప్త కేంద్రాలు అంటే భౌతికంగా కనిపించని సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి నిల్వ కేంద్రాలు. తంత్రంలో దీనిని బీజస్థానాలు అని పిలుస్తారు. ఇది యోగ సాధనల ద్వారా మాత్రమే మేల్కొంటాయి. ప్రతి కేంద్రం ఒక ప్రత్యేకమైన చైతన్యం, భావోద్వేగం, శక్తి ఇంకా జీవిత లక్ష్యంతో అనుసంధానమై ఉంటుంది. ఇక ఈ శక్తి కేంద్రాల నిర్మాణం గురించి చెప్పాలంటే 1 మూలాధార చక్రం, 2 స్వాదిష్టాన, 3 మణిపుర, 4 అనాహత, 5 విశుద్ధ, 6 ఆజ్ఞ, 7 సహస్ర చక్రం. ఈ చక్రాస్ అనేవి మన శరీరంలో విద్యుత్ చక్రాల్లా పనిచేస్తాయి. వీటిలో ఒక్కో చక్రం ఒక్కో ఫ్రీక్వెన్సీని కంపిస్తుంది. ఇక మనలో ఉండే గుప్త చక్రాలు ఇంకా ఉపచక్రాల గురించి చెప్పాలంటే ఇవి మన ఇంద్రియాలు, గ్రంథులు, అవయవాలతో అనుసంధానమై ఉంటాయి. వీటి గురించి సైన్స్ ప్రకారం చెప్పాలంటే నరాల వ్యవస్థలో విద్యుత్ ఇంపల్స్, మెదడు, మనం శరీరం మధ్య సమాచార ప్రసారంగా పరిగణించబడుతుంది. బయోపోటాన్స్ అనే సూక్ష్మ కాంతి కణాలు ప్రతి సెల్ నుండి విడుదలవుతాయి. ఇవే మన చైతన్య కిరణాలు. మరి మనలో ఉండే ఈ 7 శక్తి క్షేత్రాల యొక్క పనితీరు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మొదటిది మూలాధార చక్ర. ఇది ప్రాణానికి మూలం. ఇది వెన్నుముక క్రింద భాగంలో ఉంటుంది. దీని చైతన్య సంబంధం భద్రత ఇంకా భౌతిక స్థిరత్వం. శాస్త్రీయంగా చెప్పాలంటే వెన్నుముక నాడుల మూలం అంటే ప్రాణశక్తి నిల్వ స్థలం. దీనిని మేల్కొల్పే విధానం మృదువైన మూలబంధం. లం అనే బీజాక్షరం జపించడం వల్ల దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం. సృజనాత్మకత శక్తిని కలిగి ఉంటుంది. దీని స్థానం నాభికి 2 అంగుళాల కింద ఉంటుంది. చైతన్య సంబంధం, సృజనాత్మకత శక్తి, భావోద్వేగం, సమతుల్యం. శాస్త్రీయంగా చెప్పాలంటే ప్రోక్రియేట్ సిస్టమ్ హార్మోన్స్ అంటే హార్మోన్లు సమతుల్యం. దీని మంత్రం వం. ఇక మూడవది మణిపుర చక్ర. స్థానం నాభి. చైతన్య సంబంధం, సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం అందించే చక్రం.
శాస్త్రీయంగా చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ శక్తి, బయో ఎనర్జీ ఉత్పత్తి కేంద్రం. దీని మంత్రం రం. ఇక 4వది అనాహత చక్రం, స్థానం హృదయ స్థానం. చైతన్య సంబంధం ప్రేమ, కరుణ, సమతాభావాన్ని కలిగించడం. శాస్త్రీయంగా చెప్పాలంటే హార్ట్ బ్రెయిన్ కనెక్షన్, హార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. దీని మంత్రం యం. ఇక 5వ చక్రం విశుద్ధ చక్రం, శబ్దం ఇంకా మాట శక్తిని కలిగిస్తుంది. దీని స్థానం గొంతు, వాక్ శక్తిని కలిగి ఉండటం. శాస్త్రీయంగా చెప్పాలి అంటే థైరాయిడ్ గ్రంథి, వాయిస్ బాక్స్ నర్వస్ కనెక్షన్లు, మెదడు భావోద్వేగ కేంద్రాలు. దీని మంత్రం హం. ఇక 6వ చక్రం ఆజ్ఞాచక్రం, ఇది దివ్య దృష్టిని ఇస్తుంది. స్థానం నుదురు మధ్య భాగం, జ్ఞానం అంతర్దృష్టిని కలిగి ఉంటుంది. శాస్త్రీయంగా పీనియల్ గ్లాండ్ గా పరిగణిస్తారు. శరీర హార్మోన్ల నియంత్రకుడు. దీని మంత్రం ఓం. ఇక 7వది సహస్రచక్ర సర్వోన్నతి స్థానం, తలపై భాగం, పరబ్రహ్మ చైతన్యం, విశ్వంతో ఏకత్వం. శాస్త్రీయంగా చెప్పాలి అంటే బ్రెయిన్ కార్టెక్స్, మెల్టోనిన్, ధ్యాన స్థితి, సమగ్ర అవగాహన. మరి దీని మూలమంత్రం ఓం. మన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను మేల్కొల్పడానికి ప్రాణాయామం, నాడీ శుద్ధి, కపాలభాతి, మంత్ర సాధనం, ధ్యానం, ప్రతి చక్రానికి తగిన బీజ మంత్రం ద్వారా ఈ చక్రాస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ శక్తి క్షేత్రాలు మేల్కొంటాయి. ఇంకా మౌన సాధన, శక్తి పరివాహన క్రమం అంటే మూలం నుండి సహస్ర వరకు ప్రాణ ప్రవాహం. మరియు శక్తి క్షేత్రాలను యాక్టివేట్ అవడం వలన మనసు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరగటం, శరీరం ఆరోగ్యంగా ఉండటం, విశ్వంతో ఏకత్వం అనుభవం జరగటం. థాట్ పవర్, పాజిటివ్ థింకింగ్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జీవితం అనేది చాలా ప్రశాంతంగా, సునాయాసంగా సాగిపోతుంది. మరి ఇప్పుడు ప్రత్యక్ష అనుభవ సాధన కోసం వెన్నుముకను నిటారుగా ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. మీ లోపలికి వెళ్తున్న శ్వాసను, మీ లోపల నుండి బయటికి విడిచిపెడుతున్న శ్వాసను గమనించండి. మీ శ్వాస వెళ్లే క్రమాన్ని లోతుగా గమనించండి. ఇప్పుడు మీ వెన్నుముక చివరి భాగాన్ని ఒక కాంతిని ఊహించండి. ఆ కాంతి నెమ్మదిగా కదులుతూ స్వాదిష్టాన చక్రం వద్దకు రావటాన్ని గమనించండి. అంటే నాభి క్రింద భాగంలో తీసుకురండి. అక్కడ కొన్ని క్షణాలు ఆగండి. ఆ తర్వాత నాభి స్థానాన్ని గమనించండి. ఇప్పుడు ఇంకొంచెం పైకి హృదయ స్థానానికి గమనించండి. ఈ హృదయ స్థానాన్ని కొన్ని క్షణాల పాటు గమనించండి. ఇప్పుడు మీ గొంతు భాగంలో కొన్ని క్షణాలు గమనించండి. ఇప్పుడు మీ కనుబొమ్మల మధ్య గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా మీ తలపై భాగాన్ని అంటే సహస్ర చక్రాన్ని ఒక శక్తివంతమైన తెల్లటి కాంతి ఉన్నట్టుగా భావించండి. మీ తలపై సహస్ర చక్రంపై ఒక తెల్లటి కాంతి ఆ విశ్వంతో మమేకమవుతుందని భావించండి. ఇప్పుడు మీ సహజమైన శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ శరీరం అనేది దేవాలయం. శక్తి కేంద్రాలనేవి దేవాలయ ద్వారాలు. ఆ ద్వారాలు కనుక మేల్కొల్పితే కనుక నువ్వు కేవలం బ్రతకడం మాత్రమే కాదు, నువ్వు ప్రకాశిస్తావు. ఈ యాత్రను ఈ రోజు నుండే ఆరంభించు. నీలోని చైతన్యం నీ కోసం ఎదురు చూస్తుంది. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.